నందు గొప్ప నక్షత్రంబు పుట్టినప్పుడు ఆకాశంబు నందు గొప్ప నక్షత్రంబు పుట్టినప్పుడు లోకజ్ఞానులు గొల్లలు వెళ్ళి లోకారక్షకుడి సుఖమ్రొక్కిరి లోకమంతటా వెలుగు ప్రకాశించెను. యేసు జన్మించినప్పుడు లోకమంతటా వెలుగు ప్రకాశించెను. నేను వెలుగై చీకటిలో వెలుగుచున్నాను, చీకటి దాన్ని గ్రహింపలేదు. నేను వెలుగై చీకటిలో వెలుగుచున్నాను. నేను లోకమునకు వెలుగై ఉన్నాను, నన్ను వెంబడించు. నేను లోకమునకు వెలుగై ఉన్నాను, నన్ను వెంబడించు. వాడు చీకటిలో నడువాక జీవపు వెలుగు. ప్రార్థన చేసుకున్నాం. ఈ వాక్యం అనేది వెలుగును అన్ని గృహములకు అందించి చివరి పాస్టర్ సెక్రటరీగా బాధ్యతలు స్వీకరిస్తున్నాను. కుటుంబంలో చేరిన ప్రార్థిస్తున్నది కాపులు నీ మహిమ వెలుగు నీ వాక్యం చదవచ్చు. మీరు మహిమ ఘనత ప్రభావం నడిపించుకున్నారు. మా ప్రియ కుమారుని యోహాను సువార్త 1:9. ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ఆయన ఆదియందు దేవుని యొద్ద ఉండెను. సమస్తమును ఆయన మూలంగా కలిగినదేదియో ఆయన లేకుండా కలగలేదు. ఆయనలో జీవం ఉండెను, ఆ జీవము మనుషులకు వెలుగై ఉండెను. ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుచున్నది, కానీ చీకటి దాన్ని గ్రహింపకుండెను. దేవుని యొద్ద నుండి పంపబడిన ఒక మనుష్యుడు ఉండెను, అతని పేరు యోహాను. అతని మూలముగా అందరూ విశ్వసించినట్లు అతడు వెలుగును గూర్చి సాక్ష్యం ఇచ్చుటకు సాక్షిగా వచ్చెను. అతడు ఆ వెలుగై ఉండలేదు, కానీ ఆ వెలుగును గూర్చి సాక్ష్యం ఇచ్చుటకు అతడు వచ్చెను. నిజమైన వెలుగు ఉండెను, అది లోకంలోనికి వచ్చుచు ప్రతి మనుషుని వెలిగించుచున్నది. నిజమైన వెలుగు అంటే వాక్యం అనే నిజమైన వెలుగు ఈ లోకంలోకి వస్తే ఏం చేస్తుందట? ప్రతి మనిషిని కూడా వెలిగిస్తుంది. ఒక వెలుగుచున్న దీపమే ఇంకొక దీపాన్ని వెలిగించగలదు. దేవుని నామమున వెలిగించబడినటువంటి బిడ్డలు, వెలిగించబడినటువంటి కుటుంబాలు. కాబట్టి మనం వెలిగించబడి మరలా ఏం చేయాలా? ఇతరుల్ని వెలిగించబడి వాక్యమనే నూనె ఉండాలి. ఆ ఒత్తు అనేటువంటి నీవు ఉండాలి, మనిషిగానే ఉండాలి. అప్పుడే వెలుగు వెలిగించే మనిషి ఒకడు ఉంటే అప్పుడు అది వెలగటానికి సిద్ధంగా. ఆ వెలుగుతున్నటువంటిది మీరు చుట్టూ ఉన్నటువంటి అన్ని దీపాలను కూడా మీ చుట్టూ ఉన్నటువంటి కుటుంబాలు వెలిగించబడటానికి వెలుగు సంబంధులుగా మీరు నిత్యం కూడా ప్రార్థనలో కొనసాగాలి. అట్టి కృప దేవుడు మనకి అనుగ్రహించునుగాక. దేవుడు లోకములకు వెలుగై ఉన్నాడు. దేవుడు మన సంఘములకు వెలుగై ఉన్నాడు. దేవుడి గృహములకు వెలుగై ఉన్నాడు. పరిశుద్ధాత్ముడ మహాగణుడైన తండ్రి, సర్వోన్నతుడ, సర్వశక్తిమంతుడ, మీరే మహిమ ఘనత ప్రభావం నిత్య కాపుదలు దీపము వలె ప్రభుత్వం వెలుగుచ్చు అనేక మంది వెలిగించడం ఈ కుటుంబం ద్వారా అనేక మంది బిడ్డలను ఆయన రక్షణ మార్గంలో నడిపించిన కుటుంబం తోడ్పాటు చేయండి. దేవదాసర వారి కుటుంబంలో మీరు కనపరిచినటువంటి ప్రేమను బట్టి, మీ మహిమను బట్టి మీ కొందరైనా వారికి కుటుంబం ద్వారా ఈ ప్రదేశం అంతటిని కూడా మీ సువార్తను విస్తరింపచేసి మహిమ ఘనత ప్రభావం పొందుకున్నాను. యేసయ్య అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనుచున్నాను. మన ప్రభువైన యేసుక్రీస్తు కృపై, మన తండ్రి దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ సహవాసం ఇప్పుడు సదాకాలం మనకు దయచేయును గాక. ప్రభుని ప్రార్థన చెప్తాం. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూమి మీద నెరవేరును గాక. మా దినాహారము దయచేయము, మా అపరాధాలను క్షమించు ప్రకారం మా అపరాధాలను క్షమించుము, మా శోధనతో దుష్టులను తప్పించు. ఎందుకనగా రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం నీవేనా తండ్రి. ఆమేన్.